మీకు ఎప్పుడైనా అనిపించిందా విష్ణువుని ఎందందు వెతికినా అందందు దొరకును అని అంటారు కదా? మరి మనకు తెలిసిన ఆ రూపంలోనే ఎందుకు కనిపిస్తాడని? నాకు అలానే అనిపించింది. కొన్ని రోజులకి నాలో నాకే సమాధానం దొరికింది. విష్ణువు స్వయం పరమాత్మ. బేసిక్గా పరమాత్మకి రూపం ఉండదు. కనిపించేది, వినిపించేది, జరిగేది, జరగబోయేది కాలంతో సహా అంతా పరమాత్మే, ఇంక్లూడింగ్ యూ అండ్ మీ. మరి రూపం లేని పరమాత్మకు ఒక రూపం ఉంటే అది ఎలా ఉంటుంది? నువ్వు ఎలా చూస్తే అలా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలా. విశ్వమంతా పరమాత్మలో ఒక భాగమే. పుట్టించేది, నడిపించేది, అంతం చేసేది అంతా పరమాత్మే. అలా అయినప్పుడు పరమాత్మని విశ్వాన్ని నడిపించే వాడిలా మాత్రమే చూస్తే ఎలా ఉంటుంది అనిపించింది. అప్పుడు వచ్చింది సమాధానం. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. ఇలా ఉంటాడు అని. ఓం నమో నారాయణాయ.